కొనేటప్పుడు పోలీస్ దగ్గర ఫుల్ రికార్డ్ ఉంటుందండి. పోలీసులు అంటే దానికి కూడా ఒక పీడీ యాక్ట్ పెట్టేదానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్ళకపోతే కోర్టులు కూడా ఒప్పుకోవు కదా. యాజ్ పర్ ప్రొసీజరే పోలీసులు చేస్తున్నారు. ఎవరు కూడా బయట ఉండడానికి, రౌడీలు అన్న వాళ్ళు బయట తిరగడానికి వీలు లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పున్నారు. రౌడీలు అన్న వాళ్ళు మేము రోడ్ల మీద తిరుగుతాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళని కూడా ఎలా ఫిక్స్ చేయాలో, ఆఖరికి రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లోనే ఫ్యాక్షన్ని అంత కంట్రోల్ చేయగలిగారంటే ఎంత ఫర్మ్గా లేకపోతే చేయగలిగారండి. ఆ టైంలో కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని సెటరేట్ చేయడానికి ఇలాంటి ఉన్మాదులు బయటకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా, సంక్షేమానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకునే సందర్భాల్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడం. అది ఏ పార్టీ వాళ్ళైనా అనవసరం. అందుకే మేమే చెప్తున్నాం, ఏ పార్టీ వాళ్ళైనా, అదే టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, ఎవరైనా కూడా రౌడీయిజం చేస్తూ రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కనుక మేము చూస్తూ ఊరుకోం. కంపల్సరీగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళని ఏ రకంగా అరికట్టాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ఈరోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఎన్ని కంపెనీలు ఈరోజు వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినాయి. ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే, ఒక పక్క నుంచి సంక్షేమాన్ని యాజ్ పర్ మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమాన్ని కూడా ఒకటి చేసుకుని ముందుకెళ్తున్నాం. అంటే ప్రజల్లో కూడా ఒక భద్రతా భావం వచ్చింది. ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం వచ్చింది. ఈ నమ్మకం కనుక ఇలాగే కొనసాగితే డెఫినెట్గా వాళ్ళ ఉనికికే ప్రమాదం అన్న సంగతి తెలుసుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు లేకపోతే ఏదో ర్యాలీల పేరిట రోడ్ల మీదకి వచ్చి రపారపామని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి వీళ్ళండమే కాకుండా నాయకులు కూడా స్టేజ్ల మీద రపారపామని స్లోగన్లు ఇస్తున్నారంటే ఏ మెసేజ్ వెళ్తుందంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజలు ఈరోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు, మమ్మల్ని ఒక అధికారంలో కూర్చోబెట్టారు. మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకారం చెప్పామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మేము చేస్తూ ఉంటే, ఇందాకే మీకు ఒకటి చెప్పాను, ఎక్కడో ఒక మారుమూల ఒక ప్లేస్లో జరిగిందంటే అయ్యో వాడికి తెలియక ఏదో చేసాడా, లేక జనరల్గా చేసాడా అనుకోవచ్చు. మీకు చూస్తే దగ్గర 10, 11, 12 కాన్స్టిట్యున్సీల్లో ఒకే రోజు ఒకే పందాలు ఒకేలా జరిగినాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి. వెనకాతలు ప్రీ ప్లాన్డ్గా జరిగిందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. అది ఈరోజు మేము ఎగ్జిబిట్ చేయాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒక సంబరాల్ని కూడా జంతు బలులు చేసి ఆ మూగజీవాల్ని వీడియో తీస్తూ ఆ ఉన్మాదం ఏంటండి, ఆ సైకోయిజం ఏంటండి. కనీసం అనకూడదు కానీ ఏదో ఒక చిన్న కోడిని అమ్మవారు ముందు కట్ చేసేటప్పుడు కూడా ఒక వారుగా పెడతారు, ఎక్కడో పెడతారు, అందరూ కనిపించేటట్టుగా కూడా పెట్టరు. అలాంటిది రోడ్ల మీద వీడియోలు తీస్తూ ఫ్లెక్సీలు ఎదురుగా పెద్ద కత్తులు తీసుకొని నరుకుతూ ఏంటండి అది? అంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరన్న ఆలోచన, లేకపోతే ఎవడైనా మేము చేస్తే ఎవరో వచ్చి వాళ్ళు రక్షిస్తారన్న ఆలోచన? అదొకసారి ప్రజలు గ్రహించాలి. నేను అదే అంటున్నా, ఈరోజు మేము చేయాల్సిన పని మేము చేస్తాం, మేము లీగల్గా మేము ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు మేము తీసుకుంటాం. కానీ ఎంతవరకు ప్రజలు కూడా అవగాహన కావాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు దాని గురించేనే నేను పర్టికులర్గా ఈరోజు మాట్లాడే పరిస్థితి. అందులో బలైపోతున్నది జగన్మోహన్ రెడ్డో వాళ్ళ నాయకులో కాదు, చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. రేపొద్దున జైల్లోకి వెళ్ళి బయటకు వస్తాడు, వాళ్ళిద్దరు చదువుకున్న రేపొద్దున ఉద్యోగం వస్తుందండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోగలడా అతను? ఒకసారి ఆలోచన చేయాలి కదా. అరే నిజంగా అనకూడదు కానీ ఆ విషయంలోని నేను లోకేష్ బాబు గారిని సందర్భంగా నేను మెచ్చుకోవాలండి. నా నాయకుడని కాదు, కానీ విజ్ఞత కలిగిన నాయకుడు. ఒక చిన్న పిల్లోడు ఎప్పుడైనా పార్టీ జెండా పట్టుకుంటే అరే నువ్వు చదువుకోవడం మానేసి పార్టీ జెండా ఎందుకు పట్టుకున్నావని ఆ చేతిలో తీసి పక్కన ఎవరో పెద్దవాళ్ళకి ఇస్తాడైనా. 2-3 సందర్భాల్లో జరిగిన పరిస్థితి ఇది. ఎవరైనా